చూడు తమ్ముడు, నువ్వు కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని బాధపడుతున్నావా? అయితే సరైన వీడియో దొరికిసింది నీకు. ఓకేనా? ద బెస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోతో నీ కిడ్నీలో స్టోన్ మాయం అవ్వాల్సిందే. అది నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏజ్తో సంబంధం లేదు. ద బెస్ట్ వీడియో అనమాట. సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఎక్కడ పెయిన్ వస్తుంది అది కూడా చెప్తాను. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ లేదా ఈ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ కిందకి ఇక్కడ ఎక్కువగా పెయిన్ వస్తుంటుంది. ఎందుకు పెయిన్ వస్తుంది ఏంటని వెళ్ళి మనం చెకప్ చేస్తే డాక్టర్ సింపుల్గా చెప్తాడు, మీకు కిడ్నీలో స్టోన్ ఉంది, ఆపరేషన్ చేయాలి, చాలా సైజ్ పెద్ద ఉన్నాయి, లేకపోతే మెడిసిన్స్ ఏదైనా యూస్ చేయమని చెప్తాడు. మనం సింపుల్ న్యాచురల్గా చెప్తాం, మీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ని తీసేయాలి వితౌట్ ఆపరేషన్ అంటే సింపుల్ ఈ చిట్కాని ఫాలో అయిపోయింది. రాడిస్ అంటారు, తెలుసు కదా, కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అదే అనమాట. తెలుగులో ముల్లంగి అంటారు అనమాట. ఈ ముల్లంగిని పైన ఏదైతే గ్రీన్ లీవ్స్ ఉన్నాయో అది వదిలేసి ఓన్లీ వైట్ది కనిపిస్తుంది కదా దుంప, ముల్లంగి దుంప, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మార్నింగ్ ఒక మిక్సీ జార్లో అది వేసేసి కొద్దిగా వాటర్ వేసి జ్యూస్లా చేసేయండి. ఆ జ్యూస్ ఒక గ్లాస్లో తీసి నిమ్మకాయ పిండండి. ఇలాగా మీరు 1 వీక్ తాగారనుకోండి, 1 వీక్ తాగిన తర్వాత మీరు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో లేదో మీకు తెలిసిపోతుంది. కండిషన్ ఏంటంటే పర్ డేకి మీరు డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాల్సిందే. ఓకేనా? ఈ 1 వీక్ మొత్తం ఈ జ్యూస్ తాగండి. ఎప్పుడు తాగాలి? పొద్దున్న లెగగానే పరకడుపున ఎమ్ని స్టమక్లో ఈ జ్యూస్ తీసుకొని డైలీ ఒక గ్లాస్ ఇలాగ 1 వీక్ తాగండి. అలాగే డైలీ మీరు కంపల్సరీ 4 to 5 లీటర్స్ వాటర్ తాగండి. మాయమైపోతే నేను చెప్పేసానంటే అదనమాట. కావాలంటే వెళ్ళి చెకప్ చేయించుకోండి 1 వీక్ తర్వాత. ఓకేనా? మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. ఇటువంటి మంచి టిప్స్ కోసం మీ అన్న అకౌంట్ని ఫాలో అయిపోండి.